అందరూ బుడుబుక్కలోళ్ళే వచ్చినట్టుగా ఉంది అంటూ ఉమ్, అలాంటి అవగాహన ఉన్న వాళ్ళతో మాట్లాడడం కూడా మాకు కొంచెం అనుభవం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎంతసేపు శివరుద్ర సాధ్వి వశీకరణ గురించి, చేతబడి గురించి, యంత్ర మంత్రాల గురించి మాట్లాడుతూనే ఉన్నప్పుడు ఈ మిత్రుడు కొంచెం నాలెడ్జ్ తో మాట్లాడారు. బగలాముఖి అనే బగలాముఖి శ్మశానంలో అనేది నిజమైనదే. ఇంకా ఉమ్, ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు రైట్. శ్రీనివాస్ విషయంలో అంత పెద్ద పెద్ద అసలు అవసరమే లేదు. ఉమ్, మీరు అన్నట్టుగా శ్రీనివాస్ అంటే నేను లైవ్ లోకి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఉమ్, శ్రీనివాస్ ఒకవేళ వింటే ఆయన గారికి చెప్తూ ఉన్నాము, వాడు వీడు అని ఏదో మాట్లాడుతున్నాడు ఇందాక. గాలిలో ప్రయాణం చేస్తూ కారులో నుంచి వీడియోలు ఆడియోలు రిలీజ్ చేయడం కాదు. ఉమ్, ఒక అమ్మాయి ముందుకు వచ్చినప్పుడు బాధ్యతాయుతముగా ధర్మశాస్త్రం ప్రకారంగా కలిసి ముఖాముఖి ఉన్నప్పుడు వాడు వీడు అన్న మాటకి అర్థం ఖచ్చితంగా చెప్పాలి. ఉమ్, నోరున్నది కదా అని చెప్పేసి మనిషి ముందు లేకుండా వాగడం అలవాటు అయిపోయి ఆ రాజేష్ నాథ్ అఘోరి దగ్గర ఈపంతా విమానం మూత మోగించుకొని వచ్చాడు. ఈపంతా పగిలిపోయింది అక్కడ. ఆ తర్వాత వేరే వాళ్ళు కొట్టారు. ఎక్కడ కొట్టినా ఏం కొట్టినా కూడా ఈయన గారికి మాటల్లో గురువులు సాధువులు సాధకులకి అధర్మానికి ఎంత శక్తి ఉంటే ధర్మం వైపు తిరుగుతున్న సాధు సంతులందరూ ఏం మాట్లాడాలి? ఆ అమ్మాయి అంతలా ఆ అమ్మాయి నాకు కమ్యూనికేషన్ ఇచ్చి ఈ రోజు వచ్చి రుజువులు పెట్టింది. రుజువులు పెట్టిన దాన్ని చూపించడం ధర్మమైనది. మీరు కూడా మీడియా ముఖంగా ఏ స్త్రీ కూడా వచ్చి నన్ను ఇలా చేశాడు అని చెప్పదు. శ్రీనివాస్ నీకే చెప్తున్నాను, ఒక వేశ్య కూడా నేను వేశ్య అని చెప్పదు. బాగా గుర్తుపెట్టుకో. ఒక ఆడబిడ్డ బయటికి వచ్చింది అని అంటే పరమాత్ముడు పంపిన అణువు. నీ పతనం ఇది. నువ్వు చాలా తక్కువ అంచనేసి మాట్లాడుతున్నావు కదా, చాలా తప్పు. 10 లక్షలు యోని పూజ చేసుకుంటావు అని కేసు నమోదైందంట అక్కడ మంగళగిరిలో. నువ్వు ఏ యోని పూజ చేస్తావో నీకు ఒక విలువ ఏందనేది మీకు చెప్పాల్సిన అవసరం ఇది. కాబట్టి ఏంటంటే శ్రీనివాస్ కి చెప్తున్నాను, ఫోన్లలో నువ్వు మాట్లాడే మాటలకి విలువ ఎప్పటికీ రాదు. నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది. అందరితో మాట్లాడినట్టుగా సాధు సంతులతో మాట్లాడడం తప్పు. నువ్వు చేసిన పొరపాటే అది. నువ్వు ఒక సాధువుగా, ఒక సాధకుడువా, ఒక అఘోరివా, లేకపోతే నాగసాధువా, ఇవన్నీ పెద్ద 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 వర్డ్స్. అసలు నువ్వు ఎల్లూరి శ్రీనివాస అనేది అవసరం ఉన్నది. ఎల్లూరి శ్రీనివాస అయితే ఇప్పుడు నువ్వు తీసుకో, నీ ఇంటి పేరు నువ్వు కాపాడుకో. నీ తల్లిదండ్రులు అక్కడ నుంచి ఫోన్ వచ్చింది ఇప్పుడు నాకు అక్కడ నుంచి. అది ఎవరు ఫోన్ అనేది నేను తెలియను, కానీ నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఎవరు ఫోన్ చేశారు అక్కడ నుంచి నేను అంత డీటెయిల్ గా అడగలేదు. చాలా మంది ఫోన్లు వస్తున్నాయి, లోకల్ విలేజ్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. నీ విలేజ్ నుంచి ఫోన్లు వస్తున్నాయి అంటే నువ్వు ఎంత పెద్ద ఆలోచనలో ఉన్నావో ఆలోచించు. ఆ అమ్మాయి అయితే విత్ ప్రూఫ్స్ తో నాకు అన్ని డాక్యుమెంట్స్ పంపించింది. నేను మీడియాలో పెట్టి ఒక ఆడబిడ్డ పరువు తీయకూడదని ఆగాను. ఎందుకంటే నేను స్త్రీల గురించి, ధర్మం గురించి, ముఖ్యంగా సనాతన ధర్మం అనే విషయం గురించి గొడవ పడుతూ ఎన్నో ధర్మమైన కార్యక్రమాలు తిరుగుతున్నాం. నేను అన్ని వీడియోస్ లైవ్ గా రుద్ర గారు ఏవైతే ప్రూఫ్స్ పంపించింది అమ్మాయి మీకు అని చెప్తూ ఉన్నారు కదా, పొద్దున్న కూడా మీరు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వీలవుతుందా ఏమైనా అమ్మాయికి సంబంధించి ఒక పెళ్లి ఫోటో కానీ, లేకపోతే ఇంకేమైనా వాళ్ళిద్దరూ దగ్గర ఉన్నా, లేకపోతే కుటుంబానికి సంబంధించిన ఫోటోస్ ఏమైనా వాళ్ళతో దిగినవి కానీ ఏమైనా ఉన్నాయా ప్రూఫ్స్? ఎందుకంటే అఘోరి శ్రీనివాస్ కూడా ప్రశ్నించాడు, ప్రూఫ్స్ ఏమైనా ఉంటే బయట పెట్టమను, ఇలాగ నా మీద అబండాలు వేస్తే నేను ఒప్పుకోను అని చెప్పి కూడా తను కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రూఫ్స్ ఏమైనా బయట పెడతారా? ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు అనేది చెప్పడానికి లేదు. ఆయననే చెప్పిండు నేను లవ్ యూ అని మాట్లాడతా, భర్త లేడని మాట్లాడింది, భర్త లేకుండా నా దగ్గరకు వచ్చిందని ఇన్ని మాట్లాడేసిన నీవు ఆ అమ్మాయిని శారీరకంగా ఇబ్బంది ఎలా పెట్టినావు? నాతో పర్సనల్ గా మాట్లాడింది ఆ అమ్మాయి. మొన్న 3 రోజుల నుంచి నాతో మాట్లాడుతుంది కదా. నీకు అన్ని చూపించాల్సిన అవసరం లేదు. నేను దిగజారినోని కాదు నీలాగా. ఆ అమ్మాయికి మాటిచ్చిన అమ్మ నీ మీద అపవాద పడితే నా తండ్రి పరమశివుడి మీద అపవాద పడ్డట్టే నేను ఒక శుభ భక్తుడని నీకు న్యాయం, నిర్ణయం, ధర్మాన్ని నేను నీ ఒడిలో పెట్టి పంపిస్తామా అని చెప్పిన. శ్రీనివాసు ఈ రోజు నేను ఏదో మాట్లాడేసిన, ఆయన ఏదో మాట్లాడేసిన అని విర్రవీగుతున్నాడు కదా, చాలా తప్పది. ఎన్నెన్నో విషయాల్లో సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఏమొచ్చిందనంటే, అమ్మా అదేదో విషయం వచ్చింది, కొంచెం పెద్ద ఇన్ఫర్మేషనే అది. ఆ పెద్ద ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ మాట్లాడతా, ఆయనకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, బినామీల నుంచి ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని నాకు ఫోన్లు చేసి ప్రత్యేకంగా చెబుతున్నారు. నేను అన్ని విషయాలు బయట పెట్టదలుచుకోలేదు. సనాతన ధర్మంలో అఘోరి తత్వాన్ని తీసుకొని పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం అనేది నేను ముఖ్యంగా అడ్డుకోవడం. ఈ ఆడపిల్లలందరూ నన్ను చూసి ముందుకొచ్చిర్రు, అది చాలా ఆనందకరమైన విషయం. ఇప్పటికన్నా నువ్వు చేసే వికృత చేష్టలకి అడ్డు
నువ్వు ధర్మంగా మేము ఇలా కాదు అలా కాదని చెప్పి ముందుకెళ్తేనే ఇప్పటికి ఏదైనా లేదు కుదరదు అంటే నీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అయ్యింది, ఇంకో కేసు రిజిస్టర్డ్ అయ్యింది, ఇప్పుడు ఇంకేదో రిజిస్టర్డ్ అవుతుంది. నువ్వు ఇన్నిట్లలో తప్పించుకొని పోతా, నేను ఏదో చేసేసుకుంటానంటే కుదరదు. మాటలు వాడు వీడు అని మాట్లాడుతున్నావు కదా, నేను చెప్పుకున్న విషయం కూడా అదే. వీడియోలు కాదు కదా నువ్వు అలా పంపించేసి వాడు వీడని సోషల్ మీడియా ముఖంగా అనకూడదు. ముందుకు వస్తావు కదా మాట్లాడినప్పుడు ఎవడో అప్పుడు తెలుస్తుంది. నువ్వు అలా మాట్లాడేసేసి నిన్ను దిగజారుకున్నట్టుగా నేను ఒక మాట మాట్లాడి నేను దిగజారను. గుర్తుపెట్టుకో, ధర్మం ప్రకారంగా శాసనం ప్రకారంగా నాలుక ఎంత అదుపులో ఉంటే బరువు అంత వైపు ఉన్నదని అర్థం. విలువలేని నీకు విలువలు